జనాలు చూసారుగా, క్రౌడ్ చూసారుగా. ఇప్పుడు అందరూ బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది. మళ్ళీ మీకు అప్పచెప్పేస్తాం. జాగ్రత్తగా తీసుకోవడానికి రెడీగా ఉండండి. మాకు కొత్త ఉంది, కేసులు కొత్త, జైలు కొత్త, ఏం కొత్త. కూటమి ప్రభుత్వంలో ఇంత అన్యాయాలు, ఇంత అక్రమాలు మేము ఎప్పుడు చూడలేదండి. మా మహిళల మీద జరుగుతున్న అన్యాయాలు అంతు లేకుండా ఉన్నాయి. దానికోసమే మేమందరం నడుం బిగించి ఇవాళ జగనన్నను గెలిపించుకోవడానికి సిద్ధమయ్యామండి. టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో రోజున యువత పోరైతే స్టార్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఏలూరులో ఉన్నాము. మేడం చెప్పండి, ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పరిపాలన అధికారానికి వచ్చి? కూటమి ప్రభుత్వం ఏముందండి, ఏమీ లేదు. జనాలు చూసారుగా, క్రౌడ్ చూసారుగా. ఇప్పుడు అందరూ బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది. మళ్ళీ మీకు అప్పచెప్పేస్తాం. జాగ్రత్తగా తీసుకోవడానికి రెడీగా ఉండండి. పల్నాడు సంఘం ఘటనలో జగన్మోహన్ రెడ్డి ఏ2 కేసుగా నమోదు చేశారు. ఏం చెప్పారు? మాకు కొత్త ఉంది, అది మాకంతా పాతే కదా. మాకు కొత్త ఉంది, కేసులు కొత్త, జైలు కొత్త, ఏం కొత్త. ఎవరి కాళ్ళే వస్తున్నాం. మమ్మల్ని ఏం చేయగలరు? న్యాయం మా వైపు ఉంది. అదైతే అస్సలు జీరో అండి. మొన్న కూడా ఒక కేసు ఇక్కడ అల్లూరి సీతారామరాజు స్టేడియం దగ్గర అమ్మాయిల మీద అగాత్యాలు ఏంటండి, ఆ లైంగిక వేధింపులు ఏంటండి, అవన్నీ ఆ ప్రభుత్వం వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఇంత అన్యాయాలు, ఇంత అక్రమాలు మేము ఎప్పుడు చూడలేదండి. మా మహిళల మీద జరుగుతున్న అన్యాయాలు అంతు లేకుండా ఉన్నాయి. దానికోసమే మేమందరం నడుం బిగించి ఇవాళ జగనన్నను గెలిపించుకోవడానికి సిద్ధమయ్యామండి. రాష్ట్రంలో మహిళల భద్రత ఎలా ఉందమ్మా? భద్రత నిల్లండి, ఏమీ లేదండి. ఈ కూటమి ప్రభుత్వము నీరు గార్చి ఎవరన్నా నోరెత్తి గలం విప్పితే వాళ్ళ గొంతులు నొక్కే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప కేసులు అంటారు, ఇంకొకటి అంటారు. కానీ మేము మా మహిళల తరఫున గట్టిగా నినాదించేది ఒకటి, మాకు రక్షణ కావాలి. లేదు అంటే హోమ్ మినిస్టర్ని ఒక్కటే అడుగుతున్నాం, అమ్మ నువ్వు ఒక మహిళవి, కొంచెం మా మహిళల వంక ఒకసారి ఆలోచించి మాట్లాడండి. చూడండి, గమనించండి, మా మహిళల సమస్యలను ఒకసారి మీరు తీసుకోండి. ఏలూరు సంబంధించి చూస్తే కోచ్ పిల్లలు ఎవరైతున్నారు లైంగిక వేధింపులు అని చెప్పి ఒక సమస్య వచ్చింది. ఎలా స్పందిస్తారు అది? సార్, నాకు నేను చింతలపూడి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలండి. నిన్నే తెలిసిందండి నాకు ఆ విషయము. సో ఈ ప్రోగ్రామ్ తర్వాత ఇమ్మీడియట్లీ వీ వాంట్ టు టేక్ యాక్షన్ అండ్ వీ వాంట్ టు మీట్ దట్ చిల్డ్రన్ సార్. మాట్లాడిన తర్వాత అప్పుడు మళ్ళీ మేము ప్రెస్తో ఒకసారి మాట్లాడతాం సార్, అది ఏం జరిగిందనేది తెలుసుకొని. ఓటు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయినప్పటికీ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈరోజు ర్యాలీ చూస్తేనే మీకు అర్థమవుతుంది యువతలో ఎంత బాధ ఉంది అనేది. ఈరోజు మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. వెంటనే నిరుద్యోగ భృతి నెలకు 3,000 చొప్పున ఉద్యోగాలు, యువతకు ఉద్యోగాలు కల్పించాలని, ఫీజు రీయింబర్స్మెంట్ చేసి పిల్లల్ని చదువుకునేలా చేయాలని మా వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇచ్చిన మిగతా హామీలు కూడా ఫ్రీ బస్సు, మహిళలు అందరూ ఎదురు చూస్తున్నారు ఫ్రీ బస్ కోసం. మహిళలకు అందరికీ నెలకు 1,500 చొప్పున ఫ్రీ ఉచిత బస్సును కూడా కల్పించాలని మేము వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. కూటమి పరిపాలన బాగుంటే ఇంతమంది మేము రోడ్ల మీదకి రాము. మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూటమి వాళ్ళకు కూడా దడపుట్టే విధంగా మరి వాళ్ళతో కూడా ఎప్పుడు 40 ఏళ్ల ఇండస్ట్రీ అనే చంద్రబాబు నాయుడు ఏ రోజున ప్రజలకు ₹1 కూడా ఇవ్వలేదు. అలాంటి ఆయనతో అమ్మఒడిని, అదే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అమ్మఒడిని తల్లికి 100 అనే రూపంలో వేసే విధంగా చేశాడంటే మా నాయకుడు పక్కనున్న అధికారంలో ఉన్న ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వం చెప్పడానికి వీలు కాదు, మోసం ప్రభుత్వం అది. ఒక మాటలో చెప్పాలంటే మోసం అది కూటమి ప్రభుత్వం. జగన్ అన్న మీద కేసు నమోదు. ఆ కేసు ఏం పనిచేయదు, దొంగ కేసులు అయ్యి. కేసులు భయపడం, మేము జగన్ అన్న భయపడ్డాం. జన సముద్రం వెనకమాల వస్తున్నారు. ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా అమలు చేయాలని మేము ఈ రోజున పార్టీ ఓడిపోయినా కూడా పేదల పక్షాన్ని నిలబడి అవన్నీ కూడా అమలు చేయాలని చెప్పానని, నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వాలని, అదేవిధంగా ప్రతి మహిళకు 1,500 ఇవ్వాలని చెప్పానని, 50 సంవత్సరాల పెన్షన్ అన్నారు దాన్ని అమలు చేయాలని, రైతు భరోసా ఇవ్వాలని, ఉచిత బస్సు అనేది కూడా మరి మహిళలందరికీ కూడా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజున మా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, జక్కంపూడి రాజా గారి సమక్షంలో మరి దోలం నాగేశ్వరరావు జిల్లా పార్టీ అధ్యక్షులు ఆయన సమక్షంలో మేము భారీ జనంతో మరి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఈ మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునేటటువంటి విధంగా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుని వాళ్ళకి అమలు చేసి నిరూపణ చేసుకోవాలనే దానికోసం మేమందరం కూడా ఇళ్ల నుంచి బయలుదేరి వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్నాం. సూపర్ 6 అమలు చేయలేదు కాబట్టి మీరు మాట అన్నారు, చేయండి అని అడుగుతున్నాం. మేము జగన్మోహన్ రెడ్డి గారు మాట అన్నారు, నవరత్నాలు అన్నారు, ఇచ్చారు.
మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా, కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. అదే మేము అడుగుతున్నాం, ప్రజల తరపున డిమాండ్. సరే, ఇప్పుడు ఏమండి, రాజకీయంలో చనిపోగానే పార్టీలు ఎక్కడ చచ్చిపోలేదండి. ఇప్పుడు రామారావు గారు చనిపోయాడు, తెలుగుదేశం పార్టీ చచ్చిపోయిందా? రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయారు, కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందా? అట్లాగే జగన్ గారిని చంపేస్తారు, వైఎస్ఆర్ పార్టీ చచ్చిపోద్దా? చచ్చిపోతా ఏంటండి? చనిపోదు, బతికే ఉంటుంది. అర్థమైందండి? వాళ్ళ చేతుల్లో ఉంది కదా, వాళ్ళ రాజ్యం ఏదైనా చేస్తారు. కూటమి ప్రభుత్వం అనేది ఎలా ఉందనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈ రోజున. కాకపోతే వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ప్రజలు కూడా దాని గురించి వ్యతిరేకిస్తే వాళ్ళకి రావాల్సిన పథకాలు కానీ, ఆశాజీవి ప్రజలు ఎవరైనా కానీ ఏదో ఇస్తారని ఆశతో ఉంటారు కదా, ఆ ఆశాజీవి ఎలా ఉందంటే వాళ్ళ మనస్తత్వం ఇవాళ మనం ఏదన్నా వ్యతిరేకిస్తే ఇప్పుడు మనకు రావాల్సిన తల్లికి వందనం కానీ, మనకు రావాల్సిన నిరుద్యోగ భృతి కానీ ఏవైనా సరే ఆపుతారేమన్న భయంతో కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరో చెప్పట్లేదు. కానీ ప్రతి ఒక్కళ్ళ మనసులో కూడా జగన్ వస్తేనే బాగుంటుంది, మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నారు. దాని స్పందన ఏంటనేది ప్రతి ఒక్కరిని ఈరోజు చూస్తున్నాము. ఎక్కడ ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ ప్రతి ప్రోగ్రామ్కి జనమే బయటకు వచ్చి రావడం జరుగుతుంది. ఇంకా ముందు ఇంకా మొదలవుతుంది. ఇంకా సంవత్సరం అయ్యిందని చెప్పి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇయర్ 2వ సంవత్సరం సెలబ్రేషన్ చేసుకుంటానికి కూడా వాళ్ళకి జనాల్లోకి వచ్చే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం మళ్ళీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే బాగుపడుతుందని మేమందరం ఆశిస్తున్నాం. చెప్పాం కదా, ఆయన వయసుకి దాకా మాట్లాడలే, పాపం మతి భ్రమించినట్టుగా ఉంది. ఏం మాట్లాడుతున్నాడు ఆయనే బుర్రకి అంటకుండా మాట్లాడుతున్నాడు. ఆయనకు ఒకటే చెప్పాము మొన్న కూడా, జగన్మోహన్ రెడ్డి గారిని నరకాలనే ఆలోచన కూడా ముందు ఆయనకి ఇంటికి కోత దారంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీ పెడతాం. అంత మగోడైతే ఆయనలో అంత దమ్ముంటే వచ్చి ఆ ఫ్లెక్సీ మీద చేయమని చూద్దాం.